ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ వెళ్లనున్నారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ వెళ్లనున్నారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకరించనున్నారు. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారాన్ని అందిస్తారు. అజీం, తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తి వివరాలు ఏంటి? ఇందులో 3 బెర్తులు ఖాళీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఒకటి అజారుద్దీన్కి ఇస్తే మిగతా 2 ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ క్యాచ్ చేసుకోవడానికి ఏదైతే ఇప్పటికైతే కేబినెట్ లో 3 బెర్తులు ఖాళీ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మైనార్టీకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీన ఏదైతే అజారుద్దీన్ ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్ పేరుని ప్రభుత్వం సిఫార్సు చేసింది. సో ఈ నేపథ్యంలో అజారుద్దీన్ కి ఏదైతే మంత్రివర్గంలో చోటు కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 31న ప్రమాణ స్వీకారం కూడా ఉన్నట్టు తెలుసు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అలాగే ప్రతిపక్షాలు కూడా టీఆర్ఎస్ ముఖ్యంగా ఏదైతే విమర్శలు చేస్తూ కూడా వచ్చింది. ఏదైతే మైనార్టీ మంత్రి లేడు క్యాబినెట్ లో అనుకుంటూ కూడా ఏదైతే విమర్శలు చేస్తూ కూడా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చాలా సుదీర్ఘంగా చర్చించి ఖచ్చితంగా ఏదైతే మంత్రివర్గంలో మైనార్టీ చోటు కల్పించాలి, అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కల్పించినైతే మరింత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలంగా మారుతుంది. మైనార్టీ ఓట్లు వన్ సైడ్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావించినటువంటి పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే 3 బెర్తులు ఖాళీ ఉన్నా కేవలం ఒకే ఒక ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో ఒకరికే చోటు కల్పించాలని చెప్పి కూడా డిసైడ్ అయింది. అందులో భాగంగానే మహమ్మద్ అజారుద్దీన్ కి మాజీ క్రికెటర్ గా, అలాగే మాజీ క్రికెటర్ కెప్టెన్ గా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీగా కూడా గవర్నర్ కోటాలో ఇటీవల పేరు సిఫార్సు చేశారు కాబట్టి అజారుద్దీన్ కి మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా భావించింది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓట్ బ్యాంక్ ను వన్ సైడ్ చేసుకునే భాగంగానే ఈ వ్యూహాన్ని రచించి పార్టీ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అజీం, థ్యాంక్ యూ.